అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ మహాకుంభమేళ, అడవి తల్లుల వైభవం, మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. 3 రోజుల పాటు జరిగే జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రవాణా, వసతి, తాగునీరు, స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. ఒకేసారి 50,000 మంది భక్తులు గద్దెలపై కొలువుతీరి అమ్మవారిని దర్శించుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం 3,515 బస్సులను సిద్ధం చేసింది ఆర్టీసీ. జంపన్నవాగులో ఒకేసారి 60,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు 10 కోట్ల రూపాయలతో 430 మీటర్ల పొడవున స్నానఘట్టాలు నిర్మించారు. జంపన్నవాగుల నుంచి గోదావరిలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇసుక సంచులతో 12 చోట్ల అడ్డుకట్టలు వేశారు. గట్టమ్మ తల్లి నుంచి మేడారం వరకు సుమారు 10,000 మరుగుదొడ్లను నిర్మించారు. 5 కిలోమీటర్ల రేడియస్ లోపల అందరూ కూడా ఎవరికి వాళ్ళు టెంట్లు వేసుకొని అక్కడే భోజనం వండుకొని 4 రోజులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఏరియా ఏదైతే గుడారాలు వేస్తున్నారో, టెంట్స్ వేస్తున్నారో ఆ ఏరియాలో వేసుకోగానే వెంటనే అక్కడ బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కానీ లేదంటే టెంపరీ టాయిలెట్స్ ఇమీడియట్గా వాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిని ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. దాంతోపాటుగా ఇది కూడా ఇస్తున్నాము. వాటర్ సప్లై కూడా గతం కంటే కూడా మెరుగైన వాటర్ సప్లై విధానం చేస్తున్నాము. టెంపరీ టాయిలెట్స్ కూడా దాదాపు 2,000 అదనంగా పెట్టడం జరిగింది. వైద్య సహాయం కోసం 60 పడుకుల ఆసుపత్రి ఏర్పాటు చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. హన్మకొండ నుంచి మేడారం వరకు 12 చోట్ల వైద్య ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు 8,111 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసు అధికారులు. జాతరలో ప్రధాన ఘట్టం కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురావడంతో ఉత్సవాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 12న గద్దెపై కొలువుదీరుతుంది సారలమ్మ. అమ్మవారిని తీసుకువచ్చే వడ్డెను దేవదూతగా భావిస్తారు భక్తులు. మహిళలు మంగళహారతులిచ్చి నీళ్లారబోసి మేడారానికి సారలమ్మను సాగనంపుతారు. అక్కడి నుంచి సారలమ్మ జంపన్నవాగు మీదుగా మేడారానికి చేరుకుంటుంది. సారలమ్మ గద్దెపైకి రాకముందే ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, కొత్తగూడెం మండలం పూనుగొండ నుంచి పడిగిద్దరాజును అటవీ మార్గం మీదుగా గద్దెలపై ప్రతిష్ఠిస్తారు గిరిజన పూజారులు. జాతరలో మరో ప్రధాన ఘట్టం సమ్మక్క గద్దెనెక్కడం. 2వ రోజు జరిగే ఈ ఉత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. 2వ రోజు సాయంత్రం చిలుకలగుట్ట నుంచి గద్దెపైకి వస్తుంది సమ్మక్క. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుంది. మొదట ఒడ్డెలు చిలుకలగుట్టకు వెళ్లి వనం తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేస్తారు. కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తల్లి రూపాన్ని చేత పట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డే తన్మయత్వంతో ఒక్క ఒదుటున పరుగులు తీస్తాడు. 100 మంది పోలీసులు అతడికి రక్షణగా ఉంటారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఘనస్వాగతం పలుకుతారు. 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారిని ఆహ్వానిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్కను గద్దెపైకి చేర్చుతారు. 3వ రోజు మేడారం జనసంద్రమవుతుంది. సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం అశేష జనవాహిని పెద్ద ఎత్తున తరలి వస్తోంది. వనదేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపు కుంకుమలు, చీరసారలు పెడతారు. వడిబియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. నిలువెత్తు బంగారం నైవేద్యంగా సమర్పిస్తారు. జాతరలో చివరి రోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పడిగిద్దెరాజును పూనగొండకు కాలినడకన తీసుకెళ్తారు. గిరిజన దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. చల్లంగా చూడాలి తల్లి అంటూ అమ్మవార్లకు ఘనంగా వీడ్కోలు పలుకుతుంది భక్తజనం.